గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మాత్రమే గెలుస్తుంది అని. నేను మీడియా ముఖంగా రావడం జరిగింది, దాని గురించి విశ్లేషణ చేయడం జరిగింది. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు ఖచ్చితంగా జగన్ గారే వస్తారు అని. ప్రతి వీడియోలో నేను చాలా క్లియర్గా అనౌన్స్ చేశాను. మేము అసలు జాతకాన్ని ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో పుడుతుంది ఈ వీడియోలన్నీ చూసిన వాళ్ళలో. దీనికి మీ దగ్గర సమాధానం ఏంటి? అంటే సిద్ధాంతం అందరికీ ఒక రకంగా చెప్పట్లేదా? గురుగారు ఇప్పుడు కిందటి 2 ఎపిసోడ్స్లో చూసుకుంటే మీరు చెప్పారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మాత్రమే గెలుస్తుంది అని. కానీ ఒక్కో సిద్ధాంతి ఒక్కొక్కలా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎన్నో ఛానల్స్ చూస్తూ ఉంటాం యూట్యూబ్ అన్న తర్వాత. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు ఖచ్చితంగా జగన్ గారే వస్తారు అని. అంటే ఎవరి ప్రెడిక్షన్ కూడా ప్రాపర్గా మ్యాచ్ అవ్వట్లేదు. మేము అసలు జాతకాన్ని ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో పుడుతుంది ఈ వీడియోలన్నీ చూసిన వాళ్ళలో. దీనికి మీ దగ్గర సమాధానం ఏంటి? గుడ్ క్వశ్చన్ తల్లి, చాలా అద్భుతమైన క్వశ్చన్. ప్రస్తుత కాలంలో అడగాల్సిన ప్రశ్న ఇది. ఓకే, దీనికి 3 కారణాలు చెప్పచ్చు. ఒక్కొక్క సిద్ధాంతి చెప్పేది ఒక్కొక్కరికి ఎందుకు పొందడం లేదు అంటే సిద్ధాంతం అందరికీ ఒక రకంగా చెప్పట్లేదా అనేది సందేహం ఎవరికైనా రావచ్చు కదా. దీనికి నేను 3 కారణాలు చెప్తా. ఫస్ట్ కారణం, ప్రిడిక్షన్ చేసే సిద్ధాంతి ఎవరైతే ఈ జాతకమనో ఓకే రాజకీయ విశ్లేషణ అని చెప్పి నేను ఒక మీడియా ముందుకు వచ్చి చెప్పే సిద్ధాంతికి సరి అయిన శాస్త్ర అవగాహన లేకపోవడం ఫస్ట్ వన్. అంటే శాస్త్ర అవగాహన మీన్స్ నేను అనేది చాలామంది సిద్ధాంతులు ఓన్లీ పరాశర పద్ధతిలోనో వింశోత్తరి పద్ధతిలోనో ఓకే వేదిక్ పద్ధతిలోనో మాత్రమే చెప్పడం నేను చూసా చాలా వీడియోల్లో. ఎప్పుడైనా సరే ఒక జాతకుని యొక్క పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ లేనప్పుడు పరాశర వేదిక్ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఎప్పుడైతే లగ్న సంధి ఏర్పడుతుందో లగ్నం మారుతుందో జాతకం మారుతుంది. ఎప్పుడైతే నక్షత్ర సంధి ఏర్పడుతుందో రాశి మారిపోతుంది. కాబట్టి ఒక రోజులో ఉదయం టైం తీసుకుంటే ఒక లగ్నం ఉంటుంది, మధ్యాహ్నం టైం తీసుకుంటే ఇంకొక లగ్నం ఉంటుంది, సాయంత్రం టైం తీసుకుంటే ఇంకొక లగ్నం ఉండొచ్చు, ఇంకో నక్షత్రం కూడా మారిపోవచ్చు, దశాంతర్దశలు కూడా మారిపోవచ్చు. కాబట్టి ఆ యొక్క 2 సిస్టమ్స్ మాత్రమే ఫాలో అవుతే కరెక్ట్ కాదు. మరి ఎలా? దీనికి సమస్యకి పరిష్కారమే నాడి భృగునంది మీద మనం డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నేను ప్రతి వీడియోలో చాలా క్లియర్గా చెప్పా. నేను ఏ డేటా అయితే తీసుకున్నా ఆ డేటా ప్రతి వీడియోలో నేను చాలా క్లియర్గా అనౌన్స్ చేశా ఏ డేటా తీసుకున్నానో. నేను ఫస్ట్ వీడియో రాజకీయ విశ్లేషణ గురించి ఏపీ ఎలక్షన్ గురించి చేసింది 12 జనవరి 2024. ఓకే, ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ వీడియోలో చెప్పినా కూడా నేను ఏ డేటా అయితే చెప్పానో అదే డేటా మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా. ఇక్కడ మనం ఆ డేటాలో మనం ఏ విధంగా చూసాం, పరాశర పద్ధతి చూసాము, వేదిక్ చూసాము, కేపీ చూసాము, నాడి అండ్ భృగునంది 5 ఆస్పెక్ట్లో చూసాము. ఓకే, అంటే వాళ్ళ యొక్క లైఫ్ ఈవెంట్స్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ఒక నిర్దిష్టమైన కంక్లూజన్కి వచ్చిన తర్వాతే నేను మీడియా ముఖంగా రావడం జరిగింది, దాని గురించి విశ్లేషణ చేయడం జరిగింది. ఇది శాస్త్రపరంగా మాత్రమే విశ్లేషణ, మరీ చెప్తున్నా. ఓకే, రెండవది ఏమై ఉంటుందంటే నాకు ఒక నాయకుడు ఇష్టమనో, నాకు ఒక పార్టీ నేను ఒక పార్టీ కొమ్ము కాయాలనో, లేకపోతే నాకు ఏదో పార్టీ డబ్బులు ఇచ్చిందనో ఆ డబ్బుకి ఆశపడే చేయాలి, అంతేనా కదా. రెండో కారణం ఏమై ఉంటుంది, డబ్బు. అంటే డబ్బు లేదా మనకి ఫేవరిజం. అంటే ఒక పార్టీకి ఇష్టమైనో లేకపోతే ఒక నాయకుడు ఇష్టమనో లేకపోతే ఆ పార్టీ నాకేదో డబ్బు ఇచ్చిందనో వాళ్ళని ప్రమోట్ చేయటం. ఓకే, మూడవ కారణం ఏంటంటే ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందమ్మా, 5 ఏళ్ళకి కదా మరి ఎలక్షన్లు వచ్చేది. ఈలోపు ఏమవ్వాలి, నేను ఎట్లయినా ఫేమస్ అయిపోవాలి. అంటే ఎయిదర్ పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే.
ఎలా అయినా పర్లేదు. ఎలా అయినా పర్లా, నాకు సిగ్గుసారం ఏమీ లేదు. ఓకే, సిద్ధాంతులు ఈ విధంగా మాత్రమే ఉన్నారు. ఓకే, నేను చాలా క్లియర్గా చెప్తున్నా. నేను పాజిటివ్గా నేను ఫేమస్ అయినా పర్లేదు, నోటోరియస్గా అంటే రాక్షసంగా క్రూరంగా అయినా సరే పర్వాలేదు, నేను సిద్ధాంతం అంటే సిద్ధాంతం చెప్పింది తుంగలో తొక్కైనా సరే పర్వాలేదు, నేను ఫేమస్ అవ్వాలి. నా దగ్గరికి ఎప్పుడమ్మా జనాలు తూ అని ఊసేది ఎప్పుడు? మళ్ళీ ఎప్పుడుగో కదా, ఎలక్షన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత కదా. ఈలోపు ఒక 100 కన్సల్టేషన్లు వస్తాయి, ఇన్ని లక్షల డబ్బులు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఏదో ఇంకొక ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూ మీద మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఈ జనాలు కాబట్టి ఇంకో జనాలు వస్తారు. ఇదే కదా. ఫస్ట్ ముఖ్యంగా నేను మీడియాకి చెప్పదలుచుకుంది, అంటే మీకు ప్రముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను చెప్పిన ప్రిడిక్షన్స్ ఇప్పటి వరకు జరిగినాయి ఆ తల్లిదేవి వల్ల, శాస్త్రం గొప్పతనం వల్ల. ఓకే, నా గొప్పతనం ఏమీ లేదు దీంట్లో. రేపొద్దున జూన్ 4వ తారీఖు జరగకపోతే, నేను చెప్పింది జరగకపోవడం అనేది ఛాన్సే లేదు, జరగకపోతే మీరు మళ్ళీ నన్ను అసలు రాజకీయ విశ్లేషణ అడగకూడదు. ఓకే, చూసే ప్రేక్షకుడు కూడా అటువంటి వాడిని డిలీట్ కొట్టిపడాడు. ఓకే, ఏ సిద్ధాంతమైనా ఆడు ఎంత పెద్ద గొప్పోడైనా కానీ, ఓకే, అది పేరుకి గొప్ప అయితే ఉపయోగం ఏంటి? శాస్త్రాన్ని భ్రష్టు పట్టించటాక, శాస్త్రాన్ని భ్రష్టు పట్టించడానికి వస్తున్నారు వీళ్ళంతా. ఓకే, కాబట్టి ఏంటంటే ఇవన్నీ అంటే రకరకాలుగా చెప్పుకోవటం, శాస్త్రానికి ఉన్న మొత్తం అద్భుతమైన క్రెడిబిలిటీని దెబ్బతీయడం. ఒకప్పుడు నేను ఒక మంచి విషయం చెప్తే ఎవరన్నా స్మాల్ నెగిటివ్ కామెంట్ పెడితే 1 రోజు 2 రోజులు ఆలోచించేవాడిని. అటువంటి వ్యక్తి ఇవాళ పబ్లిక్గా శాస్త్రం కోసం బయటికి వచ్చి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా శాస్త్రం చెప్తున్నానంటే ఎందుకు? శాస్త్రం నిలబడాలి, శాస్త్రం గొప్పది, దీని మీద ఉన్న నమ్మకం సడలించుకోవద్దు. ఎవరు కూడా శాస్త్రం మీద అపనమ్మకం పెంచుకోవద్దు. శాస్త్రం అద్భుతమైనది, శాస్త్రం చాలా గొప్పది. ఓకే, శాస్త్రవేత్తలు ఎవరైతే సిద్ధాంతులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళని మీరు వాళ్ళలో ఏ నల్లగింజలు ఏవి తెల్లగింజలు అని మీరు గ్రహించండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారు, అంటే ఎవరిదైనా వ్యక్తిది ఖచ్చితమైన టైమింగ్స్, పుట్టిన టైమింగ్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే జాతకం చెప్పడం అనేది ఇంపాసిబులా సార్? లేదు, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండి టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక మనం చాలా ఆస్పెక్ట్స్లో, అంటే పరాశర పద్ధతిలో, వేదిక్లో, కృష్ణమూర్తి పద్ధతిలో, ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతికి ఇంకా టైమ్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్, డిగ్రీస్ మైన్యూట్లోకి వెళ్తాం కాబట్టి. ఓకే, ఈ పద్ధతుల్లో మనం చెప్తాము. ఎప్పుడైతే టైమ్ ఆఫ్ బర్త్ యాక్యురేట్గా లేదో, ఓకే, సుమారుగా ఉందో, పొద్దునో మధ్యాహ్నమో సాయంత్రమో అన్నప్పుడు మనం నాడి భృగునంది మీద డిపెండ్ అవుతాం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ రెండూ లేకపోతే ఏంటంటే ఉపశాస్త్రాలైన న్యూమరాలజీ, హస్త సాముద్రిక మీద డిపెండ్ అవుతాం. అవన్నీ కూడా కొంతవరకు చెప్పగలం, కానీ వాళ్ళ యొక్క లైఫ్ ప్రిడిక్షన్ మనం చెప్పలేం. గురుగారు, మరి ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పిన విధంగా 2 అక్షరాలు ఉన్న వ్యక్తి మాత్రమే ఈ రాజ్యాన్ని ఏలుతాడు అని బ్రహ్మం గారు చెప్పారంట, అంటే జగన్ గారు ఏలుతారని ఒక సిద్ధాంతి గారు చెప్పారు. మరి ఈ వాక్యం మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా నవ్వొస్తుంది తల్లి. ఓకే, బ్రహ్మం గారు మహానుభావుడు. ఓకే, ఆయన దైవాంశ సంభూతుడు. ఆయన చెప్పింది 100% కరెక్ట్ అవుద్ది. బ్రహ్మం గారు చెప్పిన విధంగా 2 అక్షరాలు ఉన్న వ్యక్తి లోకాన్ని వెళ్తాడు కాబట్టే ఇక్కడ జగన్, అక్కడ మోడీ వెళ్తారని చెప్పి కొంతమంది సిద్ధాంతులు చెప్తున్నారు. ఓకే, పవన్ అంటే ఎన్ని అక్షరాలు తల్లి? పవన్ 2 అక్షరాలు. అంటే పా అంటే 1 అక్షరం, వన్ అంటే సంయుక్త అక్షరం, పవన్ అంటే 2 అక్షరాలు. బాబు అంటే ఎన్ని అక్షరాలమ్మా? 2 అక్షరాలు. మరి వీళ్ళ పేర్లు నిజంగా 2 అక్షరాలేనా? నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, వీళ్ళ అక్షరాలు ఎక్కడ 2 లేవు కదా. సరే, పోనీ 2 అక్షరాలు అనుకుంటే పవన్ కూడా కావచ్చు, బాబు కూడా కావచ్చు కదా. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్గా నేను ఒక్కటి మాత్రం చెప్పగలను తల్లి. 2 అక్షరాలు ఉన్న వ్యక్తి రాజ్యాన్ని వెళ్తాడంటే నా కొడుకు పేరు అద్వైత్. నా కొడుకు 100% ఈ రాజ్యాలను వెళ్తాడని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పచ్చు. ఎందుకంటే నా కొడుకు ముందు వెనక ఏం పేర్లు లేవు. లేదా గురుగారు మీ కొడుకు పెద్ద అవ్వాలి ఇదన్నీ అంటారా? నా భార్య పేరు సంధ్య.
ఓకే. నా ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భార్యని కూర్చోబెడతారు, వెనకాల నడిపేదంతా భర్తే కదా. ఓకే, నా భార్యే వెళ్తుందని చెప్తాను నేను. ఓకే, దీన్ని ఎవరు కొట్టిపడేయడానికి లేదు కదా. నా భార్యకు కూడా ముందు వెనక ఏం పేర్లు లేవు, 2 అక్షరాలే. చాలా అద్భుతంగా ఈ విధంగా తీసుకోండి. ఓకే, నా కొడుకు అద్వైత్ కానీ నా భార్య సంధ్య కానీ ఓకే ఈ యొక్క లోకాన్ని వెళ్తారంటే నేను నమ్ముతా. ఓకే, బ్రహ్మంగారు చెప్పిన విధంగా. అంతేగాని అక్కడెక్కడ కూడా వాళ్ళ యొక్క పూర్తి పేరు తీసుకోకుండా, అంటే శాస్త్రాన్ని మనకు కావాల్సినట్టు మనం మలుచుకుంటున్నామా, లేకపోతే శాస్త్రం చెప్పింది మనం చెప్తున్నామా, అది వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఇంకో సిద్ధాంతి గారు ఇంకోటి చెప్పారు, అంటే ఆయన న్యూమరాలజీ నుంచి వచ్చారనమాట. సో న్యూమరాలజీ పరంగా 1972లో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాజ్యం వెళ్తారని ఈయన చెప్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, అంటే ఇప్పుడు మనం చాలా క్లియర్గా చెప్పాము, ఎప్పుడు కూడా జ్యోతిషి శాస్త్రం తల్లి లాంటిది, మిగతావన్నీ కూడా ఉపశాస్త్రాలు. ఓకే, న్యూమరాలజీ, పామిస్ట్రీ, ఓకే, ఇంకేదైనా శాస్త్రాలు అనుకుంటే గవ్వాల శాస్త్రం, మీరు ఏమైనా అనుకుంటే చిలక జ్యోతిషం, ఇవన్నీ శాస్త్రాలు అనుకుంటే అవి కూడా ఉపశాస్త్రాల కింద లెక్కెట్టుకోండి. ఇవన్నీ శాస్త్రాలు నాకైతే తెలియదు, మీరు అన్నీ అనుకుంటే అనుకోండి. ఇక్కడ 1972లో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ప్రిన్సు, రాజకుమారుడు, వాడే రాజ్యం వెళ్తాడు అంటే 1972లో కొన్ని లక్షల మంది పుట్టుంటారు, కొన్ని కోట్ల మంది పుట్టుంటారు. ఓకే, వాళ్ళందరూ కూడా రాజ్యాలు వెళ్తానే ఉండాలి. ఓకే, రెండోది న్యూమరాలజీ ప్రకారం అంటున్నావు కాబట్టి న్యూమరాలజీలో ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి సేమ్ మార్క్స్ ఉన్నాయి, మనం క్లియర్గా విశ్లేషణ చేసాం. రెండోది లోషో గ్రిడ్లో, న్యూమరాలజీలో చాలా అత్యంత శక్తివంతమైన లోషో గ్రిడ్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న శక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయనకి బ్రహ్మస్థానమైన 5వ నెంబర్, మాస్టర్ కీ నెంబర్ మిస్ అయిందని చెప్పాం. ఓకే, కాబట్టి అదంతా కూడా ఏదో ఎవరో మెప్పు కోసమో ఏదో చేసి ఉండొచ్చు, కానీ న్యూమరాలజీ ప్రకారం ఇది అని కరెక్ట్ కాదు. ఇంకొకళ్ళు కూడా నేను ఎవరిదో చూసా, ఎన్డీఏ కూటమికి 55 స్థానాలు, జగన్మోహన్ రెడ్డికి 120 స్థానాలు అయినా వస్తాయి. ఓకే, ఇది నాకు అమ్మవారు చెప్పినది. ఓకే, దీంట్లో నేనేమన్నా అంటే ఎవరిదన్నా నేను వ్యామోహంలో పడి ఎవరికన్నా నేను నా యొక్క అరిషడ్ వర్గాలకు లోనే చెప్తే కనుక ఈ 121 ఏమో ఎన్డీఏకి వస్తే, ఈ 50 ఏమో జగన్మోహన్ రెడ్డికి వస్తాయి అన్నది ఇది ఎక్కడ శాస్త్రం నాకు అర్థం కాదా. ఇది ఎక్కడ అంటే ఇది వింతగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక రెస్పాన్సిబుల్ మీడియా ముందు వచ్చినప్పుడు గెలుస్తాడా గెలవడా, ఓకే, నువ్వు ఆలోచించుకొని చెప్పాలి, లేదా నువ్వు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. 120 వీళ్ళకి వస్తాయి, 50 వీళ్ళకి వస్తాయి. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ నేను చెప్పిన తప్పు అయితే 50 ఏళ్ళకి వస్తాయి, 120 ఏళ్ళకి వస్తాయి, నెంబర్లు మాత్రం మారవంటే ఇది ఎక్కడ చూద్దాం నాకు అర్థం కాల. కొత్తగా వింతగా ఉందంటే నిజంగా తల్లి నువ్వు అడిగిన క్వశ్చన్కి 100% ఇవాళ జరుగుతున్న పరిణామాలు నిదర్శనం. కాబట్టే చాలామందికి ఈ యొక్క అద్భుతమైన శాస్త్రాల మీద నమ్మకం సన్నగిలుతుంది. ఓకే, ఇవాళ నాకు నెగిటివ్ కామెంట్స్ ఎవరెవరైతే పెడుతున్నారో జూన్ 4 తర్వాత రిజల్ట్ చూసి వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్తే ఆ భగవంతుడు మిమ్మల్ని చాలా కాపాడతాడు. అంటే దీని నేను శపించట్లా. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి ఒకటి చెప్పినప్పుడు వెయిట్ అండ్ సీ, ఒక జరుగుతుందా లేదా, జరగపోతే ఎస్ యూ హ్యావ్ ద రైట్. ఆ తర్వాత నువ్వు నన్ను ఏమైనా నేను 100% నేను తలదించుకోవాలి. నేను శాస్త్రాన్ని తలదించుకోనివ్వను, నేను తలదించుకోను, శాస్త్రాన్ని తలదించుకోనివ్వను. కాబట్టే ఇవాళ నాకు ఎటువంటి కామెంట్స్ వచ్చినా కూడా ఈ శాస్త్రం కోసం, శాస్త్రం మీద అపనమ్మకం కలగకూడదు. కాబట్టే మరీ మీడియా ముందు మరీ ఇంత ఘంటాపదంగా ఈ శాస్త్రాన్ని విశ్లేషిస్తున్నా. విశ్లేషణలో కూడా నేను ఏ డేటా తీసుకున్నాను, ఏ విధంగా విశ్లేషించాను, ప్రతిదీ క్లారిటీగా చెప్పా. ఓకే, ఎవరికన్నా నిజంగా దమ్ముంటే ఓకే అదే విధంగా విశ్లేషణ చేసి ఇక్కడ పార్టీ ఎవరైనా గెలవనివ్వండి, అది నాకు వచ్చే వరిగేదేం లేదు, వాళ్ళకి వచ్చే వరిగేదేం లేదు, వాళ్ళకి వచ్చేదేం లేదు. బట్ నేను ఏ విధంగా విశ్లేషణ చేశాను, ఏ పాయింట్ ప్రకారం ఎన్డీఏ గెలుస్తుందని చెప్పాను, చాలా ఈజీగా గెలుస్తుందని చెప్పాను, వాళ్ళు కూడా అదే విశ్లేషణ రూపంగా బాబు ఈ గ్రహం యొక్క పాజిటివ్ ఉంది కాబట్టి గెలుస్తుంది, ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి చెప్పుకోమనండి, నో ప్రాబ్లం. బట్ ఏది చెప్పకుండా సింపుల్గా గెలిచేస్తుంది అంటే
అంటే జనాల్ని పిచ్చిదో పట్టించడం తప్పితే ఇంకొకటి లేదు. ఓకే, శాస్త్రం మీద అపనమ్మకం ఎవరు పెంచుకోవద్దు. శాస్త్రం చాలా గొప్పది, శాస్త్రం చాలా గొప్పది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఓకే, ఇక దాంట్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఓకే, చంద్రబాబు నాయుడు గారి జాతకంలో 30వ తారీఖు వరకు, అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు రాహు మేషంలో కలిసి ఉండటం, బంధన యోగం ఉండటం. 31 నుంచి ఒక రాహువు మేషంలో నుంచి మీనంలోకి వెళ్ళిపోవడం, సంచారం జరగటం. 31వ తారీఖు ఆయన జైలు నుంచి రిలీజ్ కావటం. ఇంతకన్నా గొప్ప శాస్త్రం ఎక్కడ ఉంటుంది తల్లి? ఓకే, దీంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు, శాస్త్రాల మీద అపనమ్మకం పెంచుకోవద్దు. ఓకే, మనం కవిత గారి గురించి కూడా మాట్లాడడం, 4 నెలల జీవితం ఆవిడ జైలు జీవితం ఉంటుందని. ఓకే, రేపు జూన్లో చేద్దాం, ఆవిడ ఎప్పుడు బయటకు వస్తుందో చేద్దాం. ఓకే, అప్పుడు శాస్త్రం మీద నమ్మకం అందరికీ పెరుగుద్ది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరి ఈ జ్యోతిష్యం మీద మీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో కూడా మాకు చాలా చక్కగా తెలుస్తుంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. హరి ఓం శివ.